వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లి డివిజన్లో బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ 2025 ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ట్రస్ట్ చైర్మన్ బొడిగ రవీందర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 112 మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బొడిగ రవీందర్ మాట్లాడుతూ, చెస్ మేధో క్రీడల్లో ప్రత్యేకమైన స్థానం కలిగిన ఆట. ఇలాంటి ఛాంపియన్షిప్లు యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశాలను అందిస్తాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు బొడిగే రాజు గౌడ్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, నేమురి మహేష్ గౌడ్, ఈసీ నగర్ సొసైటీ ప్రెసిడెంట్ బూడిద శ్రవణ్ కుమార్ గౌడ్, సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ వరప్రసాద్, భీమగోని బాలయ్య, సత్తిరెడ్డి, ప్రేమ్ ముదిరాజ్, కె. బాలరాజ్, కె. బాబు, కె. రాజు, కె. రవి, బొడిగే ప్రభాకర్, తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఎస్ ప్రసాద్, ఆర్బిటర్ శ్రీరామ్, సృజయ్ పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం రోజున మేము భరతనాట్యం చేయించాలని ఆలోచన ఉంది. సంగీతం మేడం గారు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఒక చిన్న భరతనాట్యం చేస్తారు. దయచేసి అందరూ చూపించాలని మనవి చేస్తున్నారు. అలాగే బొడిగే బాలయ్య ట్రస్ట్ బొడిగే బాలయ్య కాదు, మాకు చాలా ప్రేమ. బొడిగే బాలయ్య మా ఆయన బాలయ్య నేను అభినందనలో చాలా చెప్పేవాడు. దాన్ని ప్రస్తుతం रवि गारी और
వాళ్ళు వారిని కూడా అభినందిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికీ నాకు విలేజ్లో చిన్నపిల్లలు ఫ్రీగా అందరికీ కంపెనీలో కూడా శ్రీమంతాన్ని వేదిక మీద రాష్ట్రీయాలు శ్రీమంతం కూడా చేశారు. పోషకాహారాలకు అవన్నీ ఇప్పుడు ఖర్చులు అందిస్తున్నాము. ఈ నగరంలో తెలంగాణ సూచనలు 20 భారత గర్వకార్యం. ఇవాళ చేస్తున్నారులన్నా అయిపోయిందన్న రాలేదన్న ఇవాళ 5 లక్షలు డిశ్చార్జ్ ఇవ్వాలన్నా రేపు అక్క ఇక్కడ ఇస్తున్నారులమ్మా వస్తాం. ఈరోజు 8 తారీఖు 2వ నెల 2015 మా నాన్నగారు స్వర్గస్థులైనారు. అక్కడ మా నాన్నగారికి మేము ఏం సేవ చేసుకోలేకపోయినాం. ఆయన అన్ని రకాలుగా మాకు మంచిగా చూసుకున్నారు. కానీ మా దగ్గర మా కుటుంబం దగ్గర ఏం ఆశించకుండానే ఆయన స్వర్గస్థులైనారు. అది దృష్టిలో పెట్టుకొని మా కుటుంబం అంతా కలిసి నాన్నగారి పేరు ఎల్లవేళలా గుర్తుండేటట్టు మనం బతుకున్నంత కాలం మన నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం ఆయన యొక్క ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అంతకుముందు రకరకాల సేవా కార్యక్రమాలు మా తమ్ముళ్ళు మేము అందగలిసి ఎవరికి తోసింది వాళ్ళు చేస్తూ ఉండే. ఆ తర్వాత మాకు ఒక మిత్రుడు మాకు ఒక సలహా ఇచ్చినప్పుడు, మీరు ఎక్కడెక్కడో అనవసరంగా చేయడం కంటే ఒక ట్రస్ట్ ద్వారా చేసుకుంటే మంచిది అన్నప్పుడు మా నాన్నగారు ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం మా తమ్ముళ్ళతో మా రాజుగారితో మాట్లాడి డిసైడ్ చేసి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంవత్సరం నుంచి రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తూ ఉన్నాము. అంతమాత్ర వ్యాన్ కానివ్వండి, హెల్త్ క్యాంపులు, ట్రస్ట్ ఆధ్వర్యంలో 150 మంది కంటి చూపు అద్దాలు ఇప్పించాము. స్కూల్ పిల్లలు విద్యార్థులకి బ్యాడ్జులు, బెల్టులు, టైలు, నోట్బుక్లు, పాస్బుక్లు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు లాస్ట్ ఇయర్ 11th 8 తారీఖు నాడు చేసుకుంటే బాగుండదు, వర్ధంతి రోజున శ్రీమంతాలు చేస్తే బాగుండదని అభిప్రాయంతో ఈసీ నగర్ సొసైటీ వాళ్ళను ఈ హాల్ అడిగితే వాళ్ళు మాకు వెంటనే మాకు సహకరించి ఈ హాల్ ఇచ్చారు. ఈ హాల్లోనే 115-120 మందికి శ్రీమంతాలు చేయడం జరిగింది. వాళ్లకు భోజనంతో సహా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో రకరకాల సేవా కార్యక్రమాలు చేయాలని మేము భావించాము. మా కుటుంబ సభ్యుల సహకారంతో మేము ప్రతి ఏటా మధ్యాహ్న స్కూల్ బెల్ట్లు మొన్న కూడా 26 జనవరి కూడా ఆటల పోటీల్లో పాల్గొన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము మాకు శివప్రసాద్, ఈ తెలంగాణ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివప్రసాద్ గారు మాకు సన్నిహితులు. ఒకసారి డిస్కషన్ చేసేటప్పుడు అదేంటన్నా నువ్వు చేసుకో, నేను ఫుల్ సపోర్ట్ చేస్తానన్నారు. ఆయన మా ఈ బొడిగబాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో శివప్రసాద్ గారి ఆశీస్సులతో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అందరినీ ఆర్బిటర్స్ పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నారు.
ఇక్కడ ఈ టోర్నమెంట్కి 113 మంది అభ్యర్థులు ఎంపిక వచ్చినారు. టోటల్ 110 మంది వచ్చారు. టోటల్ ప్రైజ్ మనీ 60,000. ఇక్కడ బెస్ట్ 3 ప్రైజెస్ ఉంటాయి. కాకుండా ఈ ప్రతి కేటగిరీలో ఇది ఓపెన్ టోర్నమెంట్ కాబట్టి ప్రతి కేటగిరీలో 3 ప్రైజెస్ ఇస్తున్నాము. అండర్ 7, అండర్ 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15 పిల్లలకు కూడా ప్రైజ్ మనీ ఇస్తున్నాము. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఉంటుందని. వాళ్ళు పెద్దలతో చిన్నలతో ఓపెన్ చెస్ టోర్నమెంట్ కాబట్టి అందరికీ పెద్దలతో చిన్నలు ఆడుతున్నారు కాబట్టి ఒక్కొక్కరికి 7 రౌండ్స్ ఉంటాయి. ఈరోజు 5 రౌండ్లు ఉంటాయి. రేపు 2 రౌండ్లు ఉంటాయి. రేపు మధ్యాహ్నం 1 గంటకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు మా అధ్యక్షుల వారు మరి ఈసీ గారి పెద్దలు శ్రవణ్, వరప్రసాద్ అన్న, సత్యరెడ్డి అన్న, పెద్దరాజు గారు అందా వీళ్ళందరి సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఇంకా మొన్న కూడా ఒక స్కూల్లో చెప్పడం జరిగింది. ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశిస్తప్పుడు మాకు ఒక అమ్మాయిని ఇవ్వండి, గరీబోళ్ళ అమ్మాయిని, కొంచెం క్లెవర్ స్టూడెంట్ని ఇవ్వండి, మా ట్రస్ట్ ద్వారా చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము. వాళ్ళు ఓకే అన్నారు. అది త్వరలో చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేయడానికి మా నాన్నగారు ఆశీర్వాదం, మా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం వల్ల ఇంకెన్నో కార్యక్రమాలు కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు, మా నాన్నగారు ఆశీస్సులు ఉండాలని, ఆ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఈ పెద్దల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. చెర్లపల్లి ఏరియాలో బుడిగ బాలయ్య ట్రస్ట్ పేరు మీద వాళ్ళ పిల్లలు ట్రస్టుని స్థాపించి గత 9 సంవత్సరాలుగా గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్కే కాకుండా సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఒక తండ్రి సంపాదించినటువంటి కీర్తిని పిల్లలు ఆ రకంగా కొనసాగించడం అనేది ఈ కాలంలో చాలా చెప్పుకోదగ్గ విషయం, గర్వించాల్సినటువంటి విషయం. ఇలా రాష్ట్ర లెవెల్లో ఔత్సాహిక చదరంగం సంబంధించినటువంటి నైపుణ్యం కలిగిన పిల్లల్ని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ట్రస్ట్ తరపున కార్యక్రమాలు భవిష్యత్తులో ఇలాగే మరిన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ రకంగా తల్లిదండ్రుల యొక్క పేరుని ప్రతిష్టని మరింత పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. President for Ball Badminton, Telangana Ball Badminton Association, President of the Telangana State, అలాగే ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నేను వైస్ చైర్మన్, అలాగే కరాటే ఫెడరేషన్ ఆఫ్ షటుకోనో ఐ ద చైర్మన్ ఫర్ తెలంగాణ, అలాగే ఐ ఆమ్ ద డైరెక్టర్ ఫర్ టెన్నిస్ అకాడమీ. particularly I am the sports person here. When I came here, by seeing the trust, బోడిగ బాలయ్య ట్రస్ట్ పేరు మీద చేస్తుంటే ఈ మంచి కార్యక్రమం చూసి సంతోషం ఆగలేక నేనే ముందుకు వచ్చి ఈ రవి గారిని సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమం చూస్తున్నందుకు గాను వారిని అభినందిస్తున్నాము. అలాగే ఈ మంచి కార్యక్రమం ఈ ఒక చేస్తే కాకుండా మీకు ఏ వస్తువు వచ్చినా కరాటే అరేంజ్ చేయగలను నేను. కరాటే కూడా పిల్లలు వస్తారు, రకరకాల ఏజ్లు ఉన్నాయి దాంట్లో కూడా. అది కూడా ఒక ఎంకరేజ్మెంటు ప్లస్ మన ట్రస్ట్ కూడా పనికి వస్తుంది మనకి. అది చేయగలము. అలాగే కాకుండా బాల్ బ్యాట్ అరేంజ్ చేయగలను, టెన్నిస్ అరేంజ్ చేయగలను అట్లా అలాంటి కార్యక్రమాలు. అలాగే చుట్టుపక్కల కాలనీలు ఉంటాయి, మీరు ఇంకా దూరం వస్తానంటే అవి టేక్ అప్ టు ఏసవ్ నగర్ ఈసల వరకు మిమ్మల్ని తీసుకెళ్ళగలం మేము అక్కడికి. ఈ మంచి కార్యక్రమాలు చేసి అలా 10 మందికి మంచి చేస్తారని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తాను. థ్యాంక్స్ వెరీ మచ్. ట్రస్ట్ ద్వారా మన ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ వారు నిర్వహించడం, ఇది కాలనీ ప్రెసిడెంట్గా నాకు గర్వకారణం. ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే నేను ఎంబడే హాల్ కావాలి మీ ఇట్లా పెట్టుకుంటామంటే నేను దానికి నో అని చెప్పకుండా వారికి మీరు ఇలాంటివి కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను పర్మిషన్ ఇచ్చాను.
అలాగే ఇక్కడ చూస్తుంటే నిజంగా కూడా పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా బొడిగె బాలయ్య ట్రస్ట్ ద్వారా బొడిగె రవి, బొడిగె రాజు వీళ్ళు చేయాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.